ప్రపంచంలోనే అత్యంత అరుదైన దత్తాత్రేయ స్వామి ఆలయం తెలంగాణలో ఉంది. ఆ ఆలయం ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి. శ్రీ దత్తాత్రేయ స్వామిని మనం అందరం మామూలుగా చూసే ఉంటాం. అతని జన్మనామంగాను గాపురంలో పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో దత్తాత్రేయుడు రాహుసేనుడై వెలిశాడు. అత్యంత చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ క్షేత్రం కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిలో మిడ్మానేరు బ్యాక్ వాటర్లో ముంపునకు గురైంది. ఈ దత్త క్షేత్రానికి అనుబంధంగా ప్రత్యేకంగా వేద పాఠశాల కూడా ఏర్పాటు చేశారు. అయితే గత కొంతకాలం దత్తాత్రేయుడిని చేరుకోవడానికి చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మిడ్మానేరు నీటిని దిగువకు వదిలినప్పుడు మాత్రం భక్తులు వెళ్లి స్వామిని దర్శించుకుంటున్నారు. ఎత్తైన ప్రదేశంలో వెలిసిన ఈ క్షేత్రంపై 3 వేప చెట్లు కూడా ఉంటాయి. ఒక చెట్టు ఆకు వగరుగా, మరో చెట్టు ఆకు చేదుగా, ఇంకో చెట్టు ఆకు తీపిదనాన్ని అందిస్తుంటాయి. ఒకరు కథ చెప్తున్నాడు, మిగతా వాళ్ళని తగ్గించా ఉన్నాడు. మరి వాళ్ళ దగ్గర ఇక లేదు, విగ్రహం లేదు, అయ్యగారు లేడు, ఏమి లేకుండా ఏముండే వాళ్ళ దగ్గర భక్తి శ్రద్ధ సమన్విత. ఏమి లేకుండా ఏముండాలి మనిషి దగ్గర? శ్రద్ధ. ఏమి లేకుండా కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో దత్తాత్రేయుడు రాహుసేనుడై వెలిశాడు. దాదాపు 7 శతాబ్దాల క్రితం వెంకట అవధూత ఇక్కడ రాహుసేన దత్తుడిని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి కూడా వెలిసి ఉండడం మరో విశేషం. అయితే రాహుసేనుడై ఉన్న దత్తాత్రేయుడు పడుకున్న పాములా వెలిసి ఉండడం గమనార్హం. అత్యంత చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ క్షేత్రం కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిలో మిడ్మానేరు బ్యాక్ వాటర్ లో ముంపునకు గురైంది. అయితే మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ క్షేత్రాన్ని వేరే చోటకు తరలించేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి నిధులు కేటాయిస్తామని ప్రకటించినా స్థానికులు మాత్రం ఒప్పుకోలేదు. ఎత్తైన ప్రదేశంలో వెలిసిన ఈ క్షేత్రంపై 3 వేప చెట్లు కూడా ఉంటాయి. ఒక చెట్టు ఆకు వగరుగా, మరో చెట్టు ఆకు చేదుగా, ఇంకో చెట్టు ఆకు తీపిదనాన్ని అందిస్తుంటాయి. ప్రతి పౌర్ణమి రోజు ఈ ప్రాంత వాసులు దత్తుని సమక్షంలో ప్రత్యేకంగా వ్రతాలు చేస్తుంటారు. అయితే మిడ్మానేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా సాధారణ భక్తులు స్వామి వారిని దర్శించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రాంతానికి చెందిన భక్తులు మాత్రం ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేసుకుని స్వామిని దర్శించుకుంటుంటారు. వేద పండితులు మాత్రం నిత్యం స్వామి వారికి అలంకారం చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన భక్తులు మాత్రం ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేసుకుని స్వామిని దర్శించుకుంటుంటారు. వేద పండితులు మాత్రం నిత్యం స్వామి వారికి అలంకారం చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దత్తక్షేత్రానికి అనుబంధంగా ప్రత్యేకంగా వేద పాఠశాల కూడా ఏర్పాటు చేశారు. అయితే గత కొంతకాలం దత్తాత్రేయుడిని చేరుకోవడానికి చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మిడ్మానేరు నీటిని దిగువకు వదిలినప్పుడు మాత్రం భక్తులు వెళ్లి స్వామిని దర్శించుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ వీడియో. కృతజ్ఞతలు. నా వీడియో చూసినందుకు. మీ మామిడాల శ్రీనివాస్, శివకేశవ మీడియా వర్క్స్. Please subscribe, like and share my video.